శ్రీగురుభ్యో నమ. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నచికేతుడు అడిగినటువంటి ప్రశ్నకి ఆత్మతత్వాన్ని చక్కగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా యమధర్మరాజు వివరించి చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు? నజాయతే మ్రియతే వా విపశ్చితు నాయం కుతశ్చిన్ అబభూవ కశ్చితు అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే హంతాచేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. సరిగ్గా ఈ రెండు శ్లోకాలు మనకి భగవద్గీతలో కూడా కనిపిస్తాయి. ఆ మాటకు వస్తే భగవద్గీత ఉపనిషదోగ్ధ గోపాలనందన, ఆ ఉపనిషత్తులన్నీ గోస్వరూపాలైతే వాటి నుంచి అమృతాన్ని పితికేది శ్రీకృష్ణ పరమాత్మ అని అక్కడ చెప్పారు కదా. ఇవే శ్లోకాలు. అక్కడ ఏనం వేత్తి హంతారం యశైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి నహన్యతే నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా అభవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. శరీరం పోతుంది, హన్యమానే సంహరింపబడుతుంది. దీన్ని మనం ఏ స్థాయిలో తీసుకోవచ్చు? ఈ లోకంలో ఉన్నటువంటి తగాదాల వల్ల వాటి వల్ల మానవులు తమలో తాము ఒకరినొకరు సంహరించుకోవచ్చు. అప్పుడు శరీరం హన్యమానం అవుతుంది. యుద్ధాలు లాంటివి వస్తే ఇది తప్పదని మనం చూసాం. అప్పుడు శరీరం హన్యమానం అవుతుంది, అంటే సంహరింపబడేది అవుతుంది. ఎప్పుడైతే సంహరింపబడేది అయిందో ఒక సంహరించేవాడు ఉండాలి. ఈ సంహారం ఇదా ఏమిటండి? ఇది ఈ ప్రసక్తి ఇందుకేనా ఉపనిషత్తులు కానీ అటు భగవద్గీత కానీ వచ్చింది అని అంటే చాలా జాగ్రత్తగా శంకర భగవత్పాదులు ఒక మాట అద్భుతంగా చెప్పారు అక్కడ. అది అలా ఆయన చెప్పటం దానివల్ల ఏమవుతుంది అంటే మొత్తం ఈ సందర్భం అంతా ఆత్మ అనేది సంహరింపబడేది కాదు అనే సందర్భంలో చెప్పబడినటువంటి భావాలకి వాటికి ఒక గౌరవం ఏర్పడుతుంది. లేకపోతే అవి లోకంలో విమర్శ పాత్రాలు అవుతాయి. ఏమన్నారు ఆయన అంటే, శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం. అది గీతాశాస్త్రంలో చెప్పినా ఉపనిషత్తు భాష్యంలో చెప్పినా ఒకటే మాట, సందర్భం అదే. ఈ గీతాశాస్త్రం కానీ ఉపనిషత్తులు కానీ ఎందుకు వచ్చినాయి అయ్యా అంటేట, శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం. ఆ సందర్భంలో చెప్తున్నామయ్యా ఈ మాట. శోకం మోహం అన్నవి పుట్టుకతో మానవుడికి వస్తాయి, వాడు తెచ్చుకుంటాడు. వాటినే తెచ్చుకునేది, ఇంకా ఏమీ తెచ్చుకోడు. అవి ప్రబలంగా ఉండటం వలననే మానవ ఉపాధిని మానవ ఉపాధే కాదు, ఏ ఉపాధినైనా స్వీకరిస్తాడు. కానీ మిగిలిన ఉపాధుల్లో ఆ శోకమోహాలు అంత క్రోధరౌద్రాలు లాంటివి ప్రకటితం అవుతాయి, కానీ శోకమోహాలు పెద్దగా ప్రకటన కావు. సరే, ఆ సంగతి అలా ఉంచుతాం, అవుతాయా అవ్వవా. కానీ ఎక్కువగా వ్యక్తీకరింపబడేది మానవుల్లో. ఈ శోకమోహాలు ఎప్పుడైతే ఒకసారి మానవుణ్ణి చుట్టుముట్టేసి దాంట్లో ముంచుతాయో ఆ సముద్రంలో, ఇంకా దాంట్లో నుంచి మానవుడు బయటపడటం ఉండదు. ఎన్ని జన్మల అంటే ఒకడే ఇన్ని జన్మలు ఎత్తుతాడని అది అసందర్భమైన మాట. అలా చెప్పరు, అలా చెప్పటం అది సహజం కాదు.
మరణాలు జరుగుతున్నాయి, జననాలు వస్తున్నాయి కదా, మళ్ళీ మరణాలు జరుగుతున్నాయి కదా. దీన్ని బట్టి ఏమర్థం, వీటిల్లో ఏదో ఒక సామ్యం, ఒక పోలిక ఉండి తీరాలి. అదే ప్రకృతి ధర్మం. వేటిల్లో సామ్యం ఉండాలి. ఈ మనం మన జీవిత కాలంలోనే చూసినటువంటి జననాల్లో ఒక సామ్యం ఉన్నది, ఒక పోలిక ఉన్నది, ఒక ఏకత్వం ఉన్నది. అది ఏమిటి? దాన్ని గురించి చర్చించటమే ఈ సందర్భం యొక్క లక్ష్యం. అందుకని ఏమన్నారు ఆయన, ఆ శోకమోహాల్ని పోగొట్టుకోండి అయ్యా మీరు. అప్పుడు మీకు అసలు విషయం, స్వరూపం, యథార్థ విషయం తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? మీకు తెలీదు. అందుకని ఆ శోకమోహాది సంసార కారణం, అసలు ఈ సంసారానికి కారణమే శోకమోహాలని చెప్తున్నాం. ఆ కారణాన్ని ఏం చేయాలి? నివృత్త్యర్థం, పోగొట్టాలి. పోగొడితే ఏమవుతుంది? యథార్థ జ్ఞానం తెలుస్తుంది మానవుడికి. అందుకు ఈ మాటలు చెప్పాను తప్ప నా ప్రవర్తకం, నువ్వు ఇలా ప్రవర్తించు, దీన్ని ఈ మాటను అక్కర్లేదు వివరణ. ఇది ప్రవర్తకమైనది కాదు. కాబట్టి దీనికి కువ్యాఖ్యానాలు, దుష్ట వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా శంకర భగవత్పాదులు మనకి చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నాడు యమధర్మరాజు? నజాయతే మ్రియతే వా విపశ్చితు నాయం కొతశ్చిన్ అబభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో. అది అజము, శాశ్వతము, నిత్యం. ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. ఈ మాటలు నిరంతరం మననం చేసుకుంటూ ఉంటే అది ఆ లక్షణాలు మనస్సులో బాగా ముద్రితం అయిపోతాయి. అవే నిరంతరం మెదులుతూ ఉంటాయి. ఎంత అవి మధ్యలో ఏ విధమైన అవాంతరం లేకుండా మెదులుతూ ఇతర వ్యవహారాల్లో, ఇది సాధనా విధానం, ఇతర వ్యవహారాల్లో ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఈ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే శరీరం పోవచ్చుగాక. కానీ నేను పోను, అంతేగాని శరీరం పోయినా ఆత్మ పోదు అనుకుంటే దూరం ఏర్పడిపోతుంది కదా. అది కాదు. ఈ శరీరం పోయినా నేను పోను, నేను నిత్యం, నేను శాశ్వతం, నేను అహం బ్రహ్మాస్మి. ఇక్కడ బ్రహ్మ అంటే సత్యలోకంలో ఉన్న బ్రహ్మ, మరి లేకపోతే సరస్వతీదేవికి భర్త అయిన బ్రహ్మ, ఇవి కాదు. అహం బ్రహ్మాస్మి, నేను ఆ స్వరూపాన్నే. నా స్వరూపాన్ని నేనే. నా స్వరూపమే కాదు, ఈ సమస్త సృష్టి స్వరూపం ఏదైతే ఉన్నదో అది నేనే. స్వరూపం ఎందుకని, ఎలాగా నువ్వు అది ఒకటే ఎలా అవుతారయ్యా? కొంచెం అనుమానం రావచ్చు. ఎక్కడున్నా స్వరూపం ఒకటే. ఈ ఈ ఉపాధి సృష్టిలో నుంచి వచ్చింది కదా. సృష్టి అంటే ఏమిటి? ఆకాశం, వాయువు, ఇవి పంచభూతాలు కదా. ఈ శరీరం కూడా పంచభూతాల నుంచే వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు దీని ఫలితం ఏమన్నమాట అంటే, నేను ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని కాదు, ఈ పంచభూతాత్మకమైన శరీరం పోతుంది, నాకు తెలుసు, ఇది ఉండేది కాదు. ఎందుకని? ఇది సంహతం. సంహతం అంటే పోగు చెయ్యబడింది. వేటి నుంచి? ఇదిగో ఈ పంచభూతాల నుంచి. ఈ పంచభూతాలు రకరకాల వేషాలు వేసి ఈ శరీరాన్ని తయారు చేసి అందులో కొన్ని పనిముట్లు పెట్టినాయి. నువ్వు వచ్చి అందులో పడ్డావు. ఎవరు పడమన్నారు నిన్ను? ఈ ప్రకృతి ఏం చేస్తుంది తెలుసా? ఇలాంటి శరీరాల్ని వందలు, వేలు, లక్షల కోట్లు తయారు చేస్తూనే ఉంది, తయారు చేసింది, చేస్తూనే ఉంటుంది. దాని పని అదే. ఒక ఫ్యాక్టరీలో ఓ చిన్న కార్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఏం చేస్తుంది? చిన్న కార్లు తయారు చేసి పట్టేస్తూ ఉంటుంది. అలాగే ఇది శరీరాలు తయారు చేస్తూ ఉంటుంది. దాంట్లో కూడా ఒక నియతి ఉన్నది, అది తర్వాత చెప్తాం. ఆ తయారైన చిన్న కార్లను ఒక్కొక్కడు వెళ్ళి కొందేసుకోవట్లా. అలాగే ఈ శరీరాలను కూడా ఈ శోకమోహాలు వెళ్ళి వాటికి తగ్గ శరీరాన్ని అవి తెచ్చుకుంటాయి, అందులో పడతాయి. ఇదంతా ఎలా జరిగిపోతుంది అంటే, శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోహ వాచం. ఆ శక్తి,
అది ఏదనమాట, సర్వజ్ఞ సర్వశక్తి సమన్వితమైనటువంటి ఆ చిత్స్వరూపం సాక్షిభూతంగా అలా ఉండటం మూలానే ఇదంతా జరుగుతున్నది. నీ ముఖం ఉంటేనే అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది. ముఖమే లేకపోతే అద్దం ప్రతిబింబం ఎక్కడ కనిపిస్తుంది? కాబట్టి ప్రతిబింబం నీ ముఖం ఉంటే ఉంది, లేకపోతే లేదు. అలాగే ఈ సృష్టి కూడా ఆ ఆత్మతత్వం ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఆ ఆత్మతత్వం లేకపోవడం అనేది లేదు. పూర్ణమదః పూర్ణమిదం, అది పూర్ణమే ఇది పూర్ణమే, రెండు పూర్ణాలు ఉండవు. ఇది పూర్ణం, దీని యొక్క దాని పూర్ణత్వాన్ని దీనిలో చూడవయ్యా. అది తెలివితేటలు గలవాళ్ళ లక్షణం. అది పూర్ణమే, నాకు కనపట్టలేదండి అంటావా? అనకు. ఆ పూర్ణత్వాన్ని, పూర్ణమదః ఆ పూర్ణత్వాన్ని ఇందులో చూడు. ఇది నీకు వేదం ఉపదేశించినటువంటి అద్భుతమైన ఉపదేశం. అదే చెప్తున్నారు, అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఆ నహన్యతే హన్యమానే శరీరే అంటే శరీరం చంపబడిపోతుంది, శరీరం పోతుంది. ఒకడు వ్యక్తి, ఒకడు దానికి కర్త ఒకడు కావచ్చు, లేకపోతే ఒకడు అనే కర్త లేకపోయినా దానంతరం అదే పోతుంది, అది ఉండదు. అదే చెప్తున్నారు, హంతా చేత్ మన్యతే హంతుం. అదే హంతా చేత్ యది మన్యతే చింతయతి హంతుం హనిష్యామి ఏనం ఇది. నేను వీడిని చంపేస్తానని ఒకడు అంటాట. ఇది తమాషాగా చెప్తున్నారు ఇక్కడ, అంతే తప్ప దానికి అక్కడ ఏం చెప్పారు? నా ప్రేరకం అని చెప్పారుగా, నా ప్రవర్తకం అని చెప్పారుగా. అది కాబట్టి ఆ విషయంలో ఇంక అనుమానం అక్కర్లేదు. ఆ యహ అపి అన్య, ఇంకొకడు హతః, ఆ వాడేం చేస్తాడు? సహా అపి చేత్ మన్యతే హతం, నేను చంపబడిపోతున్నాను అని అనుకుంటాడు. నువ్వు, నీ శరీరం పోతుందా అయ్యా, నువ్వు ఎక్కడ చంపబడుతుంది? నువ్వు ఉంటావు. అది ఆ నువ్వు ఉంటావు అని అనుకుంటే వచ్చి ఆ నువ్వులో ఆ నేనులో పడిపోతావు. ఆ పోతే పోతుంది శరీరం. కొత్తవి కావాలనుకుంటావా? వస్తాయి. వద్దనుకుంటావా? రావు. అంతా నీ చేతుల్లో ఉంది. అలాగా వద్దనుకుంటే రావు అండి, రావు. వద్దనుకోవటం సామాన్య విషయం కాదు. అదే బ్రహ్మ జిజ్ఞాస వలన సాధన, అదే బ్రహ్మ సాధన, అదే ఆత్మస్వరూప అవస్థితి, స్వరూప అవగతి. అది తెలుసుకుంటే నీకు శరీరం ఎందుకు వస్తుంది? ఎందుకని నీలో శోకమోహాలు లేవుగా. శోకమోహాలు అనే విత్తనాలు ఉంటే అవి చక్కగా చిగురి దాంట్లోంచి మొలకలు వచ్చి అవి పెద్ద పెద్ద వృక్షాలు అవుతాయి. అది లేవుగా. అవి లేకుండా చేసుకో, నీకేమీ ఇబ్బంది ఉండదు. ఏ ఉభవపితవు న విజానేత, వాళ్ళిద్దరికీ తెలియట్లేదు. ఎవరికి? చంపబడేవాడికి చంపేవాడికి ఇద్దరికీ కూడా ఏం తెలియట్లేదు అంటే నాయం హంతి నా హన్యతే అని. ఎందుకనయ్యా? అదేంటి మరి, నేను పోతుంటే నేను పోతాను కదా. పోవు, నీలో వికారాలు లేవు, నీ శరీరంలో వికారాలు ఉన్నాయి. మరి నాలో కూడా వికారాలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. అవిక్రియత్వాత్ అంటే అందులో విక్రియలు లేవు. అలాగే అక్రియత్వాత్ క్రియ కూడా లేదు. కాబట్టి అదే చెప్తున్నారు శంకర్, అతః అనాత్మ విషయ ఏవ ధర్మాధర్మాది లక్షణ సంసార. ఈ ధర్మాధర్మాది లక్షణ పూరితమైన సంసారం ఉన్నదే, ఇది అనాత్మ విషయమే తప్ప ఆత్మజ్ఞుడు దీనిని అసలు విషయంగా చూడ్డు. నా బ్రహ్మజ్ఞస్య నా బ్రహ్మజ్ఞస్య, బ్రహ్మజ్ఞుడికి అసలు అది విషయం కాదు, ఆయన పట్టించుకోడు దాని గురించి. ఎందుకని? శృతి ప్రామాణ్యాత్, ఆయనకి ప్రామాణ్యం ఏమిటి? శృతి. ఇంకా న్యాయాత్, న్యాయం వలన కూడా. ఎందుకంటే ఆ న్యాయం అంటే హేతువు వలన కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నారు, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాత్ మహిమానమాత్మనః. అద్భుతమైన శ్లోకం, ఉపదేశాత్మకమైన శ్లోకం. ఈ ఒక్క శ్లోకాన్ని బాగా మననం చేసి కనుక మనం హృద్గతం చేసుకోగలిగిన శక్తియుక్తుల్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకి బ్రతికుండంగానే మోక్షం దొరుకుతుందా అన్నంత ఆనందం కలుగుతుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మ అస్య జంతో నిహితో గుహాయాం. ఎక్కడుందండి ఆత్మ? జంతో గుహాయాం, బుద్ధి అనే గుహలో నిహిత ఉన్నది. బుద్ధి ఉందా నీకు? ఉందండి. నాకు బుద్ధి లేకపోవటం ఏంటి? ఆ బుద్ధి అనేది ఓ గుహ.
గుహలో ఏముంటాయో నీకు తెలియదు. నీ బుద్ధి అనేదే నీ గుహ. నువ్వు ఎప్పుడు ఆ గుహలోకి వెళ్ళి చూసుకో. అక్కడ ఉంది ఆత్మ. అంటే అంత అనురూపమైన ఆత్మని కూడా పట్టుకోగలిగినటువంటి ఆ శక్తి నీ బుద్ధికి ఉన్నది. తం అక్రతు పశ్యతి. ఆ అక్రతు అంటే క్రియాకలాపాలు చెయ్యని వాడు దాన్ని పట్టుకోగలడు తప్ప, ఆత్మతత్వం తెలిసిన వాడే పట్టుకోగలడు తప్ప వేరే వాళ్ళు దాన్ని పట్టుకోలేరు. ఆ వివరాలు చెప్తారు ఇప్పుడు. అణోహో అణియాన్. అణోహో అంటే సూక్ష్మాత్. అణువు అంటే సూక్ష్మం. అణోహో సూక్ష్మాత్ అర్థం అంటే సూక్ష్మం కంటే కూడా అణియాన్. అణీయము అంటే ఇంకా సూక్ష్మం. నువ్వు సూక్ష్మం అని ఏదంటున్నావో దానికంటే సూక్ష్మం అండి. ఎలాగా భగవత్పాదులు దృష్టాంతం చెప్తున్నారు. శ్యామాకాదేహే అణుతరహా. అది శ్యామాక అంటే వరి ముళ్ళు, వరి గింజ యొక్క చివర కొన, అది ఎంత సూక్ష్మంగా ఉంటుందో దానికంటే కూడా అణుతరము. అణోరణీయాన్ మహతో మహీయాన్. మహత్తు కంటే మహీయాన్, పెద్దదానికంటే పెద్దది. ఈ పెద్దది ఏదండి అంటే పృథివ్యాదేహే. అదేమో వరి ముళ్ళు గింజ, ఇదేమో పృథివీ, దీనికంటే పెద్దది. అదే చెప్తున్నారు. అణు మహత్వ. ఏదైనా కానీ అణువు కానీ మహత్తు కానీ ఏది అస్థి వస్తులోకే తతు తేన ఏవ ఆత్మన నిత్యేన ఆత్మవత్ సంభవతి. అది పెద్దది కానీ ఆ సూక్ష్మమైంది కానీ పెద్దదైంది కానీ. ఈ సందర్భంగా స్వామివారు చెప్తున్నారు. ఏమంటున్నారు? అణు మహతు వా యదు అస్థి వస్తులోకే. అణువు కానీ మహత్తు కానీ ఏదన్నా కానివ్వండి, ఒక వస్తువులోకే యది అస్థి లోకంలో ఉన్నట్లయితే తతు తేన ఏవ ఆత్మన నిత్యేన ఆత్మవత్ నిత్యమైన ఆత్మ ఉంటేనే అది ఆత్మవత్ అవుతుంది. అంటే ఆభరణాలు 100 ఉండేవి. బంగారం ఉంటేనే అవి ఆభరణాలు అనిపించుకోబడతాయి. తతు ఆత్మన వినిర్ముక్తం అసత్ సంపద్యతే. ఆ ఆత్మ లేకపోతే అసత్తే. ఆత్మతత్వం ఉండటం వలననే ఈ అణువు కానీ మహత్తు కానీ సత్ అవుతున్నది, ఉన్నదే అవుతున్నది. లేకపోతే అసత్తే. బంగారం ఉంటేనే ఆభరణాలు ఉన్నాయి. బంగారం లేకపోతే ఆభరణాలను చూపించండి చూద్దాం లోకంలో. బంగారం లేదు, ఇదిగో ఆభరణం ఏది? అలాగే అణువైన ఇది స్వామివారి యొక్క దీన్ని ఏమంటారు అబ్జర్వేషన్, పరిశీలన. ఆయన పరిశీలించి స్పష్టంగా వాక్రుచ్చినటువంటి మాట. ఏమని? ఏదైనా అది ఒకటి, అది దాని స్వరూపం వలననే దానికి అస్తిత్వం ఏర్పడింది. అస్థి సతు. స్వరూపం లేనప్పుడు అది లేదు. ఇది మనకి మననం చేయటానికి ఉపయోగించే వాక్యం. ఈ జగత్తంతా కూడా ఆత్మస్వరూపం ఉండటం వలననే ఉన్నది అనే మాట, ఆ భావం మన యొక్క ఈ సాధన దశలో చాలా ఉపయోగించేటటువంటి మాట అవుతుంది. అది చెప్తున్నా. తస్మాత్ అసౌ ఏవ ఆత్మ అణోరణీయాన్ మహతో మహీయాన్. ఇప్పుడు ఇది ఇంకొక మాట. ఏమిటి? బంగారం ఉంటేనే ఆభరణాలు, బంగారం లేకపోతే ఆభరణం. అసలు అది ఆభరణాలు ఎక్కడున్నాయండి? అది బంగారమేనండి. ఇది బంగారమే, అది బంగారమే. పూర్ణమద పూర్ణమిదం అంటే అదే అర్థం. కాబట్టి తస్మాత్ అందువల్ల అసౌయేవ ఆత్మ, ఆ ఆత్మయే నీకు అలా కనిపిస్తోంది. ఇక్కడ అణువు కంటే అణువుగా, అక్కడ మహత్తు కంటే మహత్తుగా కనిపిస్తోంది. సర్వనామ రూప వస్తు ఉపాధికత్వాత్. అన్నింటికి అన్ని ఉపాధుల్లోనూ అది ఉన్నది. ఘటము మఠము ఈ అన్నింట్లోనూ సమస్తమైన ఘటాల్లోనూ ఉన్నది ఆకాశమే. ఇప్పుడు ఏమనిపిస్తోంది? ఆ ఆకాశం ఘటం అనే ఉపాధిని పొందిందా అనిపిస్తోంది. ఒట్టిది ఆకాశానికి ఘటానికి సంబంధమే ఉంది. అసలు నిజానికి ఘటమే ఆకాశంలో ఉంది. అలాగే అన్ని రూపాల
నామరూపాల ఉపాధుల్లో ఉన్నట్లుగా కనిపిస్తున్నది కాబట్టి సచ ఆత్మ అస్య జంతో బ్రహ్మాది స్తంభ పర్యంతస్య ప్రాణిజాతస్య గుహాయాం హృదయాన్ని. ఆ ఆత్మ ఎక్కడుందండి? నీ గుహలోనే ఉందయ్యా. అంతటా ఉందన్నారు కదా, మరి ఎక్కడుందో మాకు చూపించరే. ఏం చూపిస్తావు? నీ బుద్ధి అనే గుహలో నిహితమై ఉన్నది. నిహితం గుహాయాం, బుద్ధి గుహాయాం. అది తం ఆ ఆత్మానం ఎవరు చూడగలరండి? అక్రతు పశ్యతి, అకామహ పశ్యతి. అది అంటే ఈ ఇంద్రియాల యొక్క ప్రభావానికి లోబడకుండా ఎవడైతే ఉండగలడో అతడు మాత్రమే ఆ తత్వాన్ని, ఆ తత్వం యొక్క ఆభాస రూపాలైనటువంటి ఈ వ్యవహారాన్ని చూడగలడు. అప్పుడు ఏమవుతుంది? తానే ఆ తత్వం అనుకుంటాడు. ఈ ఆభాసలు తానని అనుకోడు. ఆభాసలు తానని అనుకునేవాడు అజ్ఞాని. స్వరూపమే తాను అనుకునేవాడు జ్ఞాని. అదే చెప్తున్నారు, అక్రతు అకామహ. దాని వివరం చెప్తున్నారు శంకర భగవత్పాదులు. అద్భుతం. దృష్ట అదృష్ట బాహ్య విషయ ఉపరత బుద్ధి. ఇది సమాసం. దృష్ట అదృష్ట బాహ్య విషయాల మీద, కనిపించేవి కానీ కనపడనివి కానీ బాహ్యమైనటువంటి విషయాల మీద కానీ వాటి మీద వాటి నుంచి ఉపరతమైన మరలిపోయిన వాటిని గురించి పట్టించుకొని వాటిని ఆలోచించని బుద్ధి కలిగిన వాడెవడైతే ఉంటాడో అతడే అక్రతు తమక్రతు పశ్యతి వీతశోక. అతడే వీతశోక భవతి. అప్పుడు అంటే శోకమోహాలు ఉండవు. వీతశోక భవతి. వీతశోక పోయిన శోకము గలవాడు అంటే శోకం ఎలా పోతుందండి? అక్రతు అయినంత మాత్రాన పోతుందా శోకం? అంటే దానికి కారణం చెప్తున్నది మంత్రం. ఏమని అంటే ధాతు ప్రసాదాత్ మహిమానం ఆత్మనః. తన యొక్క స్వరూపం యొక్క మహిమానం ఆ మహిమని అది ఎలా వస్తుంది? ధాతు ప్రసాదాత్. ధాతు ప్రసాదాత్ అంటే అర్థం చెప్తున్నారు. ఏమని? యదాచ ఏవంతదా మన ఆదీని కరణాన్ని ధాతవ శరీరస్య ధారణాత్. శరీరంలో ఇవి ధాతువులు ఏమండి అంటే మనస్సు, ఈ మొదలైన ఇంద్రియాలే ధాతువులు. అవి ఆ ధాతువులు. అవి ఎందుకని ధాతువులు అన్నారు? వాటిని ధారణాత్. నీ శరీరాన్ని నిలిపి ఉంచేవి అవే. మన ఆదీని ఇంద్రియాన్ని, మనస్సు మొదలైన ఇంద్రియాలే శరీరాన్ని నిలుపుతున్నాయి. కాబట్టి వాటిని ఏమన్నారు? ధాతువులు అన్నారు. ఆ ధాతువులు ఎప్పుడైతే వాటిని నువ్వు ఒక నియమిత స్థానంలో పెట్టి వాటి మీద శ్రద్ధ లేకుండా నువ్వు వదిలిపెట్టేస్తావో అవి ఏమవుతాయి? వాటిల్లో అలజడి లాంటిది ఏం ఉండదుగా, అవి నిన్ను ఆక్రమించటం అనేది ఏం ఉండదుగా. అందుకని అవి ఏం చేస్తాయి? ప్రసాదంగా అలా ఉంటాయి అంతే. అది ధాతు ప్రసాదం అంటే. ధాతూనాం ప్రసాదాత్. అప్పుడు ఏమవుతుంది? ఆత్మనః మహిమానం విందతి పశ్యతి. తన యొక్క మహిమ ఏమిటో అంటే తన స్వరూపం యొక్క మహిమ ఏమిటో ఎలా తెలుస్తుందండి? అదిగో కర్మ నిమిత్త వృద్ధి క్షయరహితం మహిమానం. మహిమానం అంటే అర్థం చెప్తున్నారు స్వామివారు. కర్మ నిమిత్త వృద్ధి, కర్మలు చేయటం వల్ల పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, పెరుగుతుంది. అదిగో అటువంటి ఆ ఆత్మానం రహితమైన అటువంటి వృద్ధి క్షయరహితమైన ఏకాత్మకంగా ఉన్నటువంటి ఆత్మానం స్వస్వరూపాన్ని గురించి తెలుసుకుంటాడు. తెలుసుకుని వీతశోక భవతి. శోకం కాస్త పోతుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాత్ మహిమానమాత్మనః న జాయతే మ్రియతే వా విపశ్యత్ కదా నాయం కుతశ్చిన్న బభూవ తృప్తః న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. హంతాచేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతుః పశ్యతి వీతశోకః ధాతు ప్రసాదాత్ మహిమానం ఆత్మనః ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. ధాతు ప్రసాదం ఉంటే ఏ విధంగా స్వస్వరూపం తెలుస్తుందో అదేవిధంగా ఆ స్వస్వరూపాన్ని తెలుసుకోవటానికి నా స్వరూపాన్ని తెలుసుకోవటానికి నాకంటే అర్హుడు ఎవరు అంటున్నారు. ఇప్పుడు ఆత్మ యొక్క తత్వాన్ని మరొక విధంగా ఉపనిషత్తు మన ముందు పెడుతున్నది. ఇంతకుముందు హంత హతుడు అనే ఆ దృక్పథంతో చూపించి అది హంత కాదు హతుడు కాదు అని నిరూపించారు. ఇప్పుడు ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. ఆసీనః అవస్థిత ఏవ, అక్కడే ఉన్నది, ఇంకెక్కడ ఎక్కడికి పోదు, అక్కడే ఉంది, ఎప్పుడు ఒకే చోట ఉంటుంది. అచలహ ఏవ, కదలకుండా అక్కడే ఉంది. కానీ తీరా చూస్తే దూరం వ్రజతి, దూరం వెళ్ళిపోయింది. అలాగే శయానో యాతి సర్వతః, శయానః ఏవం అసౌ ఆత్మ దేవ, ఈ దేవ, ఈ స్వస్వరూపమైనటువంటి ఆత్మ, ఇది మద అమద, అంటే సమద అమదస్య, అంటే సహర్ష అహర్షశ్చ, సంతోషము ఉన్నది, ఆ సంతోషం లేకపోవటము ఉన్నది. విరుద్ధ ధర్మవాన్, ఈ విధంగా ఈ ఆత్మలో ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది, దూరం వెళ్ళిపోతుంది, ఇక్కడ శయనించి ఉన్నట్టు ఉంటుంది, మరెక్కడో కనపడుతుంది. ఈ విరుద్ధమైన ధర్మాలు ఆత్మలో కనపడటం చేత అతః అశక్యత్వాత్ జ్ఞాతం, ఇలాంటి దాన్ని తెలుసుకోవటం కష్టం అండి. అది ఎక్కడో ఒక చోట ఉంటే పట్టుకోవచ్చు, కానీ ఇక్కడ ఉండి అక్కడ ఉండి, ఇదే కృష్ణతత్వంలో అదే అద్భుతమైన విషయం. శ్రీకృష్ణుడు చూసిన వాళ్ళందరికీ వాళ్ళు ఎక్కడ చూస్తే అక్కడ కనపడుతున్నాడు. అది ఆత్మతత్వం అంటే. కృష్ణతత్వం అది సామాన్యమైన విషయం కాదు. కృష్ణతత్వం ఎంతటిది అంటే ఆత్మతత్వంలో ఏమీ విశేషాలు లేవు. కృష్ణతత్వం అనేది వచ్చి అన్ని విశేషాలు ఉన్నాయి, కానీ ఈ విశేషాలని విశేషాలుగా చూస్తే కృష్ణతత్వం అర్థం కాదు. ఆ విశేషాల్ని ఆభాస కింద చూస్తే వాటి వెనక ఉన్నటువంటి స్వస్వరూపం తెలుస్తుంది. అదే శ్రీకృష్ణ అతిమానుష తత్వం. అది భాగవతం దశమస్కందం చెప్పుకున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఇది విరుద్ధ ధర్మవాన్ అతః అశక్యత్వాత్ జ్ఞాతం, తెలుసుకోవడం కష్టం కదా. కహాతం దేవం పశ్యతి, ఎవడు చూడగలడు ఆ దేవం? మదన్య అంటే నాకంటే నేను ఎవరిని, నేను అకామహ, అక్రతువైన వాడే నేను చూడగలను. అంటే నేను అక్రతువుని కాబట్టి, అకాముణ్ణి కాబట్టి, ఇంకా ఎటువంటి వాడిని కాబట్టి, దృష్ట బాహ్య విషయ ఉపరత బుద్ధి నీ కాబట్టి నేను చూడగలను. అలాంటి బుద్ధి గలవాడే చూస్తాడు. అస్మదాదేహ ఏవ సూక్ష్మ బుద్ధే పండితస్య సువిజ్ఞేయ అయమాత్మ. నాలాంటి సూక్ష్మ బుద్ధికి, అంటే సూక్ష్మం కంటే సూక్ష్మమైన దాన్ని చూసి పట్టుకోగలిగిన నేర్పు ఉన్నటువంటి బుద్ధి గలవాడికే సువిజ్ఞేయ అయమాత్మ. ఎందుకనండి, అందులో విరుద్ధ ధర్మాలు ఉన్నాయ్యా. ఏమిటవి? స్థితి, గతి, నిత్య అనిత్యాది విరుద్ధ ధర్మ ఉపాధికత్వాతు, అవన్నీ అందులో ఉన్నాయి. వాటన్నింటినీ కనుక నువ్వు దేనికి దానికి విడమర్చి గట్టిగా పట్టేసుకోగలిగితే
వాటి తత్వం నీకు అర్థమవుతుంది. అది ఎలా ఉన్నాయి తెలుసా? అవి చింతామణి వతు, రంగురంగులు మారిపోతూ ఉంటాయి. అంటే చింతామణి ఏం చేస్తుందిట అంటే రంగులు మార్చే మణి. అది ఎలా చూసేవాడికి అలా కనిపిస్తుంది, అందుకనే అది చింతామణి. అది అత దుర్విజ్ఞేయం దర్శయతి కహాతం మదన్యో జ్ఞాతుమర్హతి ఇది. తర్వాత కరణానాం ఉపశమః శయనం. శయనం అంటే అర్థం చెప్తున్నారు స్వామివారు. కరణానాం ఉపశమః, కరణములన్నీ ఉపశమిస్తాయి, ఇంద్రియాలన్నీ ప్రశాంతంగా ఉంటాయి, వాటి పని అవి చేయవు, నిశ్శబ్దంగా పడి ఉంటాయి అంతే. అదే కావాలి, అదే సాధన చేసుకోవాలి మనం. అదే శయనము అంటే. అప్పుడు ఏమవుతుంది? కరణజనితస్య ఏకదేశ విజ్ఞానస్య ఉపశమః శయానస్య భవతి. ఆ విధంగా శయనించి ఉన్నవాడికి ఆ కరణముల యొక్క ఉపశమనం వల్ల విజ్ఞానం కలుగుతుంది. యదాచ ఏవం, ఆ విధంగా జరగటం వల్ల కేవల సామాన్య విజ్ఞానత్వాత్ సర్వతో యాతి ఇవ, అది ఏకదేశమైన జ్ఞానమే కలగటం వల్ల అది నీకేమనిపిస్తుంది? అంతటా వ్యాపించి ఉన్నట్లుగా కనిపిస్తుంది. స్వేన రూపేణ స్థితః ఏవ సన్, తన స్వరూపంతో, ఇక్కడైనా స్వరూపంతో, అక్కడైనా ఎక్కడైనా అంతటా స్వరూపంతో ఉన్నది కాబట్టి అది ఏమవుతుందనమాట? ఏకదేశ విజ్ఞానం గలవాడికి అక్కడే ఉన్నట్టు, లేకపోతే అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. దూరం వ్రజతి ఇవ సహాచ ఇహ ఏవ వర్త, అది మాత్రం ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నారు? తద్విజ్ఞానాచ్చ శోకాచ్చయ ఇది అపి దర్శయతి. ఆత్మ యొక్క జ్ఞానం వలన పూర్తిగా మృత్యుదేవత శోకం దూరం అవుతుంది. శోక అచ్చయాత్, శోకం పోవాలంటే ఎలాగా? ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, లోకోత్తరమైన శ్లోకం, నిత్యము మననం చేయదగిన, ధారణ చేయదగిన శ్లోకం మనకి కఠోపనిషత్తు ఇస్తున్నది. ఏమిటా శ్లోకం, ఏమిటా మంత్రవర్ణం అంటే అశరీరగుం శరీరేషు అనవస్థేష్వస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో నశోచతి. ఆ ఆత్మని మత్వా తెలుసుకొని ధీర నశోచతి. నీ స్వరూపాన్ని తెలుసుకుంటే నువ్వు ధీరుడు అవుతావు. నువ్వు ధీరుడు అయితే నీ స్వరూపాన్ని తెలుసుకుంటావు. నీ స్వరూపాన్ని తెలుసుకునే ధీరత్వం నీలో గనక ఉన్నట్లయితే నీకు శోకం ఉండదు, మోహం ఉండదు. నీకు ఈ లోకానికి సంబంధించిన జనన మరణాది చక్రానికి నువ్వు అతీతుడవు అయిపోతావు. ఏమని తెలుసుకోవాలి అంటే చాలా చాలా తేలిక, చిన్న విషయం. ఏమని? నీ ఉపాధి ఉంది కదా, నీ శరీరం ఉంది కదా. అవునండి, శరీరం ఉంది. ఈ శరీరంలో అసలు నీకు మేము ఇంతకాలం నుంచి ఈశ ఉపనిషత్తు చెప్పింది, కేనోపనిషత్తు చెప్పింది, ఇప్పటిదాకా అది అజో నిత్య శాశ్వతోయం పురాణం, ఇవన్నీ ఇలాంటివి చెప్తే ఎలా ఉందంటే ఏదో ఉపన్యాసాలుగానే ఉన్నాయి తప్ప నీకు సరి అయినటువంటి ఆ అర్థజ్ఞానం కలగట్లేదని గురువుగారికి అర్థమవుతోంది. అందుకని నీకు బాగా అర్థమయ్యేటువంటి చెప్పాలి అంటే ఒక పద్ధతిని ఎన్నుకున్నారు యమధర్మరాజు. ఏమిటంటున్నాడు? ఇప్పుడు అడుగుతున్నాడు, నుంచోబెట్టి దీన్నే పరీక్ష చేస్తున్నాడు. నీ ఉపాధి ఉంది కదా, ఉందండి. ఉపాధిలో ఏమున్నాయి? అన్నీ ఉన్నాయండి. ఇంద్రియాలు ఉన్నాయి, ఇంకా ఇవన్నీ అన్నీ ఉన్నాయండి. అయితే నీకు ఒక సంగతి తెలుసా? నీ శరీరం ఉందేనో అంటున్నావు నువ్వు. నీ శరీరంలో నీ శరీరం కానిది కూడా ఒకటి ఉంది. నా శరీరంలో నాకు తెలియకుండా శరీరం కానిది ఒకటి ఉందా? ఉంది. అదే ఆత్మ. మరి ఈ శరీరం అండి, ఇది అనాత్మ. అశరీరం శరీరేషు, శరీరములలో, వేటిలవి? దేవ పితృ మనుష్యాది శరీరేషు, దేవ పితృ మనుష్య ఈ మొదలైన శరీరాల్లో. అవి ఎటువంటివండి శరీరాలు? అనవస్థేషు, వాటికి అవస్థితి రహితేషు, అవస్థితి లేదు అంటే స్థిరత్వం లేదు. అవి నిలకడ లేనివి, నిలకడ లేవు, అవస్థితి లేదు, నిలకడ లేదు. అటువంటి అనవస్థేషు, అవస్థ లేనటువంటి, నిలకడ లేనటువంటి శరీరేషు
శరీరములలో అవస్థితం నిత్యంగా అవికృతంగా ఉన్నది ఏది? అశరీరం. అది అశరీరం శరీరేషు అనవస్థేష్వస్థితం. అనవస్థేషు శరీరేషు అవస్థితం అశరీరం. అశరీరం అంటే ఏమిటండి? స్వేన రూపేణ ఆకాశకల్ప ఆత్మ తం. ఆత్మయే స్వేనరు ఏ రూపంలో ఉందండి? అది స్వేన రూపేణ తన స్వరూపంతో ఉంది. ఇంకో రూపం దానికెందుకు? స్వరూపంతో ఉంది. అది ఎలా ఉంటుందండి? ఆకాశకల్పేన ఆకాశంలాగా ఉంటుంది. ఎక్కడ ఉందండి? ఎక్కడ? దాని పేరేమిటండి? అశరీరం. మరి ఇవన్నీ శరీరాలు కదండి, వీటికో పేరు ఉంది కదండి. వీటి పేరు ఏమిటో తెలుసా అండి? చెప్పు. శరీరాలు. మరి దాని పేరు అశరీరం. అలా చెబితేనే కానీ నీకు తెలీదు. అంత గట్టిగా అంత లోతుకంట నీ బుద్ధిని తీసుకువెళ్ళి నువ్వు ఆలోచిస్తేనే కానీ నీకు తెలియదు. ఆ శరీరాలు ఎటువంటివండి? అనవస్థేషు. వాటికి అవస్థ లేదు, నిలకడలేదు. అటువంటి వాటిల్లో ఉన్నది అవికృతం ఉన్నది. పైగా ఇవన్నీ వికారాలు, అది అవికారం. అశరీరం శరీరేషు అనవస్థేష్వస్థితం. పైగా అది మహాంతం విభుం ఆత్మానం. అది ఆత్మానం స్వరూపము. అది ఎలాంటిది? మహాంతం విభుం. మహాంతం అంటే మహత్వస్య ఆపేక్షికత్వ శంకాయాం ఆహా విభుం వ్యాపినం. అది మహాంతం. పృథివీయాదేహ అన్నాడుగా. ఇక్కడ పృథివీ దాని అంతటి మహాంతమైనది పెద్దది, పరిమాణంలో పెద్దది ఏదీ లేదు. అన్నీ దానికంటే చిన్నవే. కానీ ఇప్పుడు ఆపేక్షికత్వ పోలిస్తేనే కానీ నీకు చిన్న గీత పెద్ద గీత అని ఆ భేదం ఉంటేనే కానీ నాకు ఆ చిన్న పెద్ద తెలియదుగా. అందుకని మహాంతం అనే మాటకు నువ్వే ఆలోచించుకో. పైగా అది విభుం, వ్యాపించినది ఆత్మానం. ఈ విభుం అనే మాటని కనుక మనం ఎంత చక్కగా భావన చేయగలిగితే ఆ ఆత్మతత్వం మనకి అర్థమవుతుంది. మహాంతం అంట మూలాన ఓహో అదేదో పెద్ద గొప్పది పెద్దదిలే అనుకుని ఊరుకుంటాం. కానీ అలా కాదు. విభుం అనే మాటకి ఇదేమిటయ్యా? అది విభుం అంటే వ్యాపినం, వ్యాపిస్తుంది. ఎలా వ్యాపిస్తుందండి? ఇదిగో ఇవన్నీ అదే. ఈ వ్యాపించినవన్నీ దాని విభూతులే. వీటి ద్వారా అది వ్యాపించినట్టు నీకు కనిపిస్తుంది. ఇవి లేకపోతే అది లేదు కాదు, అది లేకపోతే ఇవి లేవు. విభుం వ్యాపినం ఆత్మానం. అది ఇక్కడ ఆత్మ అని స్వరూపం అని ఎందుకన్నారండి అంటే అనన్యత్వ ప్రదర్శనార్థం. ఇంకా వేరేదేది లేదనేటటువంటి విషయాన్ని నీకు చెప్పడానికి. ఆత్మశబ్ద ప్రత్యేగాత్మ విషయ ఏవ ముఖ్య. తం ఈదృశం ఆత్మానం. అటువంటి ఈ ఆత్మని మత్వా ఆలోచించి తెలుసుకొని అర్థం చేసుకొని అయం అహం, ఈ ఆత్మయే నేను. అది అనుకోగల శక్తి ఉంది కదా మనలో. అది మిగతా సృష్టిలో ఎక్కడా లేదు, ఒక్క మానవుల్లోనే ఉంది. ఇదే అద్భుతమైన విషయం. అయం అహం, అహం అయం, నేను ఇదే. తతు త్వం, నువ్వు అదే అని గురువుగారు చెప్తే ఇక్కడ ఈయనేమనుకుంటున్నాడు? అయం అహం, అహం అయం, నేను ఇదే, అది నువ్వే అని ఆయన చెప్తున్నాడు. నేను ఇదే అని నువ్వు అనుకుంటున్నావు. అయమహం ఇది ధీర ధీమాన్ మత్వా. మత్వా అంటే అనుకొని నశోచతి. ఇంకా శోకం ఏముంది? లేదు. ఎందుకని? నీ శరీరంలోనే ఉంది కదయ్యా, వేరే ఎక్కడో లేదు. మరి ఏమండి? ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః కస్తం మదామదం. అందుకనే నీకు ఆ శ్లోకం చెప్పాం. ఇక్కడ ఉన్నట్లు ఉంటుంది, దూరంగానూ ఉంటుంది, ఇక్కడ శయనించినట్లు ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. ఈ వైరుధ్యాల్ని గనక నువ్వు సమన్వయం చేసుకొని నాకంటే అక్కడ ఇక్కడ ఉన్న దానిని చూడగలిగిన మదామదం హర్షాలు కలిగిన దానిని నాకంటే చూడగలిగిన వాళ్ళెవ్వరనేటటువంటి ధీశక్తిని నువ్వు సంపాదించుకొని చూడగలిగితే అప్పుడు నువ్వు చూడు దేనిని? అశరీరం శరీరేషు అనవస్థేష్వస్థితం మహాంతం విభుమాత్మానం
మత్వా ధీరో న శోచతి. ఈ ఈ మంత్రవర్ణానికి శంకర భగవత్పాదుల యొక్క భాష్యం అద్భుతం. అది ఎలా ఉంది? అశరీరం స్వేన రూపేణ ఆకాశకల్ప ఆత్మ తం అశరీరం శరీరేషు దేవపితృమనుష్యాది శరీరేషు అనవస్థేషు అవస్థితిరహితేషు అవస్థితం నిత్యం అవికృతం ఇచ్చేతత్. అనిత్యములు వికృతములు అయిన ఈ శరీరాల్లో నిత్యము అవికృతము అయినది ఉన్నదయ్యా. ఆ నిత్యము అవికృతము అయినది ఉండటం వలననే అనిత్యములు వికృతములైనవి ఇవి నీకు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మహాంతం మహత్వస్య ఆపేక్షకత్వ శంకాయాం, గొప్పదానాన్ని మరి ఒక దాంతో పోల్చినప్పుడు కదా. విభుం వ్యాపినం ఆత్మానం, ఇక్కడ ఆత్మగ్రహణం ఎందుకు? స్వతః అనన్యత్వ అంతకంటే మరొకటి లేదుగా అని చెప్పటానికి. ఆత్మశబ్ద ప్రత్యేగాత్మ విషయ ఏవ ముఖ్య. తం ఈదృశం ఆత్మానం మత్వా అయం అహం ధీర ఇది ధీమాన్ న శోచతి. ఇంకా శోకానికి అక్కడ ప్రసక్తే లేదు. నహి ఏవం విధస్య ఆత్మవిధ శోకోపపత్తి. ఇటువంటి ఆత్మవేత్త అయిన వాడికి శోకం ఉండదు. ఇప్పుడు నచికేతుడు అడిగినటువంటి ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే అస్థితి చైకే నాయం అస్థితి చైకే స్పష్టంగా అర్థమైపోతుంది కదా. నిరూపించాడు యమధర్మరాజు. ఎక్కడి నుంచి? ఈ శ్లోకాలు 5-6 శ్లోకాలు వరుస దగ్గర నుంచి. ఈ విధంగా తెలుసుకున్న వాడికి శోకమోహాలు ఉండవు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.